అష్టదిక్పాలకులను తన అధీనంలో పెట్టుకున్న రావణుడు హనుమ పరాక్రమాన్ని కీర్తించినటువంటి సందర్భం ఏది? సుందరకాండలో ఆ సందర్భం మనకు కనబడుతుంది. హనుమంతుడు లంకిణిని సంహరించి లంకలోకి ప్రవేశించి సీతాన్వేషణ కొనసాగిస్తూ రావణ అంతఃపురాన్ని, పుష్పక విమానాన్ని, వీటన్నింటినీ పరిశీలించిన తరువాత అశోకవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సీతమ్మ దర్శనం అయిన తరువాత ఆ తల్లి నుంచి అంగుళీయకాన్ని స్వీకరించి అశోకవనాన్ని విధ్వంసం చేయటం ప్రారంభిస్తాడు. ఒక్కరొక్కరుగా రావణ సైన్యంలో ఉన్నటువంటి యోధులు వచ్చి హనుమ చేతిలో హతులవుతూ ఉంటారు. అప్పుడు జంబుమాలి అతని పుత్రులైనటువంటి 7 యుద్ధంలో మరణించిన తరువాత 5 సైన్యాధిపతులను హనుమతో యుద్ధానికి పంపిస్తూ తన రాజనీతిజ్ఞతను ప్రకటిస్తూ హనుమ యొక్క బలాన్ని వాళ్లకు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. వచ్చినవాడు సామాన్యుడు కాదు అనిపిస్తోంది. ఎందుకంటే రాక్షస వీరులనందరినీ అవలీలగా జయిస్తున్నాడు. హనుమను ఎక్కువగా పొగిడితే ఈ సైన్యాధిపతుల యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సామాన్యంగా హనుమ కూడా ఎలాంటి బలము లేనివాడని వారికి తెలియజేస్తే వారు జాగ్రత్త తీసుకోకుండా యుద్ధరంగానికి వెళితే వీరు పరాజయం పాలు కావలసిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే వచ్చినవాడు సర్వదా తత్ మహద్భూతం మహాబల పరాక్రమం, వచ్చినవాడు చాలా బలవంతుడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీకు అపజయనం కలగలేదు కనుక మీరు అనవసరమైనటువంటి ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సన్నద్ధం కాకండి. వచ్చినవాడు మహాయోధుడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అతనితో యుద్ధానికి సిద్ధం కండి అంటూ హనుమ యొక్క బలాన్ని వివరిస్తూ, ఇంతకుముందు నేను చాలామంది వానర యోధులను చూశాను, వాలి, జాంబవంతుడు, ఇలాంటి వాళ్ళనందరినీ నేను చూశాను, కానీ వచ్చినవాడు వాళ్ళందరికంటే బలవంతుడిగా కనపడుతున్నాడు. వాలి చేతిలో పరాజితుడవుతాడు రావణాసురుడు. అయినప్పటికీ వాలి కంటే హనుమయే బలవంతుడు అన్న భావనను ప్రకటిస్తాడు. కనుక అన్ని జాగ్రత్తలు తీసుకొని హనుమతో యుద్ధానికి సిద్ధం కండి అంటూ హనుమ పరాక్రమాన్ని హనుమను చూడకుండానే గ్రహించినటువంటి రాజనీతిజ్ఞుడు రావణాసురుడు. సుందరకాండలో ఎలాంటి ఆలోచన చెయ్యాలి రాజు అనేవాడు అన్న విషయాన్ని రావణుని యొక్క మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. సీతమ్మకు హనుమ తనను తాను పరిచయం చేసుకుంటూ, సుగ్రీవుడి దగ్గర ఉన్న వానర వీరులందరిలో కూడా అల్పమైన శక్తి కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అతనిని నేనే అని తన పరిచయం చేసుకుంటాడు. రావణాసురుడు హనుమ యొక్క పరాక్రమాన్ని అంచనా వేస్తూ తన సైన్యానికి ఎలా మార్గదర్శకం చేయాలో అలా వారిని ముందుకు నడిపిస్తాడు. ఇలాంటి ఉద్గ్రంథాలను, ఇతిహాసాలను ఎందుకు మనం అధ్యయనం చేయాలి అంటే, మన జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నవి మనకు మార్గదర్శకం చేసే విజ్ఞానాలు కాబట్టి వాటిని అధ్యయనం చేస్తూ పురార్థం నవం కరోతి ఇది పురాణం అన్న నిర్వచనాన్ని జ్ఞాపకం పెట్టుకొని ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకుంటూ అభ్యుదయాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి.